ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. క్రీడా స్ఫూర్తి ప్రతిబింబించేలా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యువత ఆలోచనలకు సాంకేతిక పరిజ్ఞానం తోడైతే అటవీ సంరక్షణలో సరికొత్త పరిష్కారాలు అందుబాటులోకి వస్తాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో డీజీపీతో పాటు 1,300 మంది పోలీసు అధికారులు పాల్గొంటారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల నిర్వహణ, మహిళలు, చిన్నారులపై నేరాల నియంత్రణ, సైబర్ నేరాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. అలాగే పోలీస్ స్టేషన్ల పనితీరు, నమోదవుతున్న కేసులు, క్షేత్రస్థాయిలో శాంతి భద్రతల పరిస్థితిపై తన వద్ద ఉన్న నివేదికలను ముఖ్యమంత్రి సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. క్రీడా స్ఫూర్తి ప్రతిబింబించేలా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని బోధి పెవిలియన్లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ఏర్పాట్లు, నిర్వహణపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారని చెప్పారు. పోటీలకు అనుగుణంగా హైదరాబాద్లోని క్రీడా మైదానాల్లో మౌలిక వసతులను మెరుగుపరచాలని ఆదేశించారు. క్రీడా మైదానాలను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం అందిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. యువత ఆలోచనలకు సాంకేతిక పరిజ్ఞానం తోడైతే అటవీ సంరక్షణలో సరికొత్త పరిష్కారాలు అందుబాటులోకి వస్తాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ అకాడమీలో తొలిసారిగా నిర్వహించిన డిజిటల్ ఎక్సలెన్స్ హ్యాకథాన్ 2026 విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో 50 మంది విద్యార్థులు 6 బృందాలుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంపై ఉప ముఖ్యమంత్రి స్పందిస్తూ సాంకేతికతను అటవీ పరిరక్షణతో అనుసంధానించే కార్యక్రమాలు అటవీ శాఖలో డిజిటల్ పరివర్తనకు బలమైన పునాది వేస్తాయని తెలిపారు. మానవ వన్యప్రాణి సంఘర్షణ వంటి కీలక సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేసే దిశగా ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండలో సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల రక్షణ కోసం వినియోగించే ట్రాన్స్పాండర్లను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ట్రాన్స్పాండర్ల ద్వారా సముద్రంలో పడవ ఎక్కడ ఉందో తెలుసుకోవడంతో పాటు తుఫాన్ హెచ్చరికలు, సందేశాలను పంపే అవకాశం ఉంటుందని తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం కోసం 50 ఏళ్లకే పింఛను, వేట విరామ సమయంలో 20,000 రూపాయల ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ, వేటకెళ్లారు, అలల్లో సముద్రం వచ్చింది, తప్పిపోయారంటే ఒరిస్సాలో తేలారని, ఒకళ్ళు మొన్న కూడా విశాఖపట్నం ప్రాంతాల్లో బోట్లో వెళ్ళిన రాకపోవటం, ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్న సందర్భంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మత్స్యకార సోదరుల కోసం, వారి రక్షణ కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటా ఉన్నాయి. ఈ రోజు 20,000 రూపాయలు కూడా ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందనే విషయాన్ని నేను చెప్తున్నాను. వేటకెళ్లి సముద్రగాలలో వలలు లాగి వెన్నొంగిపోతుందని చెప్పి 50 ఏళ్లకే వృద్ధాప్య పెన్షన్ కూడా మనం ఇవ్వడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్, కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి నిన్న వినతిపత్రం అందజేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో నవోదయ విద్యాలయాలు లేని ప్రాంతాల్లో గ్రామీణ విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని కేంద్ర మంత్రికి వివరించారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలతో సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని కోరారు. 2027-28 విద్యా సంవత్సరం నుంచి దశలవారీగా ప్రవేశాలు, విద్యాబోధన ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో 20 సూత్రాల పథకం అమలుపై జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్తో కలిసి ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లంకా దినకర్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే జలజీవన్ మిషన్, అమృత్ పథకాల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలని తెలుపుతూ ప్రధానమంత్రి ఆవాస యోజన, గ్రామీణ సడక్ యోజన, అలాగే అగ్రికల్చర్ యాక్టివిటీకి సంబంధించినటువంటివి, టూరిజం యాక్టివిటీకి సంబంధించినటువంటి జల్ జీవన్ మిషన్, అలాగే అమృత్ ఇట్లాంటి స్కీమ్స్ అన్నిటి మీద కూడా కేంద్ర ప్రాయోజిత పథకాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమాల మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. బాపట్ల అనగానే ఇవాళ రాష్ట్రానికే ఆదర్శంగా నిలబడుతున్నటువంటి ఒక పర్యాటక రంగ అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అంశంకి సంబంధించి ఏ కార్యాచరణ జరుగుతుంది, వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అందరితోటి కూడా సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో తల్లి బిడ్డల ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రాంతీయ ఆసుపత్రికి కేటాయించిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ఈ వాహనాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం తల్లి బిడ్డలను ఉచితంగా, సురక్షితంగా ఇళ్లకు చేర్చడంతో పాటు అవసరమైన సమయంలో ఆసుపత్రులకు రవాణా సౌకర్యం కల్పిస్తాయని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 15న సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఏర్పాట్లపై హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ ఏకకాలంలో కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,628,092 రేషన్ కార్డుల ద్వారా 3,43,00,000 మంది ఆహార భద్రతా పరిధిలో ఉన్నారని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, లబ్ధిదారుల సౌలభ్యం మరింత పెరుగుతాయని చెప్పారు. వాతావరణం. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్. నారాయణ తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో 4 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి. రాజబాబు తెలిపారు. ఒంగోలులో కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టర్ నిన్న మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో భాగంగా ఈరోజు సైకిల్ ర్యాలీ, ఈ నెల 14న మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. క్రీడా స్ఫూర్తి ప్రతిబింబించేలా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యువత ఆలోచనలకు సాంకేతిక పరిజ్ఞానం తోడైతే అటవీ సంరక్షణలో సరికొత్త పరిష్కారాలు అందుబాటులోకి వస్తాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.